రేషన్ కార్డుపై మీ కుటుంబ సభ్యుల పేర్లు లేవా? ప్రభుత్వం సూపర్ ఛాన్స్, ఈసారి రేషన్ కార్డుల జారీలో కొత్త మార్పులకు శ్రీకారం చుట్టబోతోందట రేవంత్ సర్కార్. ఈ క్రమంలోనే పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది గవర్నమెంట్. తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎన్నో కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. గత కొన్నేళ్లుగా కొత్త రేషన్ కార్డ్స్ ఇష్యూ చేయకపోవడంతో లక్షలాది కుటుంబాలు వీటి కోసం ఎదురు చూస్తున్నాయి. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నట్లు ప్రకటించి రాష్ట్ర ప్రజానికానికి గుడ్ న్యూస్ చెప్పిన సంగతి మనందరికీ తెలుసు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీల అమలు కోసం ప్రజాపాలన అప్లికేషన్స్ తీసుకుంది గవర్నమెంట్. వీటితో పాటు ప్రజల వద్ద నుంచి కొత్త రేషన్ కార్డు అప్లికేషన్స్ కూడా తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఎలక్షన్ కోడ్ ముగియగానే కొత్త రేషన్ కార్డులు జారీ చేసే ప్రక్రియ షురూ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈసారి రేషన్ కార్డుల జారీలో కొత్త మార్పులకు శ్రీకారం చుట్టబోతోందట రేవంత్ సర్కార్. పేదల ఇంట్లో ఉండే రేషన్ కార్డులపై తమదైన మార్కు ఉండాలనే ప్రయత్నాలు మొదలుపెట్టిందట. ఇందులో భాగంగా పాత కార్డుల స్థానంలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పాత రేషన్ కార్డుల రూపురేఖలు పూర్తిగా మార్చేయడమే కాక కొత్తగా ఇవ్వబోయే రేషన్ కార్డులపై కాంగ్రెస్ మార్క్ ఉండేలా శ్రద్ధ తీసుకుంటున్నారట. అయితే ఇదే సమయంలో ఇప్పటికే రేషన్ కార్డు కలిగి ఉన్న కుటుంబాలకు కూడా మేలు కలిగే ఓ నిర్ణయం తీసుకుందట తెలంగాణ గవర్నమెంట్. రేషన్ కార్డు ఉన్నప్పటికీ అందులో కుటుంబ సభ్యుల అందరి పేర్లు లేనివారు చాలా మందే ఉన్నారు. అయితే ఇప్పుడు వారందరికీ కుటుంబ సభ్యుల పేర్లు యాడ్ చేసుకునే అవకాశం కూడా ఇవ్వబోతోందట ప్రభుత్వం. ఈ మేరకు కొత్తగా ఇవ్వబోయే రేషన్ కార్డులపై కుటుంబంలోని అందరి పేర్లు వచ్చేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారట. పార్లమెంటు ఎన్నికలు పూర్తయిన వెంటనే కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ షురూ అవుతుందని, అర్హులైన అందరికీ కొత్త రేషన్ కార్డు అందుతుందని ఇప్పటికే పలువురు తెలంగాణ మంత్రులు హామీ ఇచ్చారు. ప్రస్తుతం అదే పనిలో ప్రభుత్వ అధికారులు నిమగ్నమై ఉన్నారు. ఎలక్షన్ కోడ్ ముగియగానే కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వడంలో భాగంగా ప్రతి ఇంటికి ప్రభుత్వ సిబ్బంది వెళ్లి క్షేత్రస్థాయి పరిశీలన చేస్తారట. ఇందిరమ్మ కమిటీలతో కలిసి రేషన్ కార్డుల మంజూరు కార్యక్రమం ప్రారంభించాలనేది ప్రభుత్వ ఆలోచన అని తెలుస్తోంది. ఇలాంటి ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.